హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసి మనకు ఏపీఎస్ఎస్టీసీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్లో వచ్చేసి టాప్ 20 కంపెనీస్ ఒకే చోట 1040 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నాయి. సో ఇక కంపెనీస్కి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే సో క్వాలిఫికేషన్ వచ్చేసి 5th to 10th ఇంటర్ డిగ్రీ. సో డిగ్రీలో మీకు ఏ స్ట్రీమ్లో క్వాలిఫికేషన్లో కూడా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ అలాగే బీటెక్, డిప్లొమో, ఐటీఐ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డీఫార్మసీ. సో మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క కంపెనీస్కి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ అలాగే ఎటువంటి ఎగ్జాము ఉండదు. అండ్ అలాగే ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా అయితే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో 13 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 13 జిల్లాల వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆత్మకూరు. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు జాబ్ ఫైర్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడికి వచ్చేసి మనకు టాప్ 22 కంపెనీస్ అయితే ఒకేసారి హైర్ అయితే చేసుకుంటున్నాయి. సో టోటల్గా 1040 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఏ క్వాలిఫికేషన్స్తో అయితే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో సో ఆ యొక్క కంపెనీని అయితే మీరు సెలెక్ట్ చేసుకునేసి మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ కంపెనీస్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకు గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి మెషిన్ ఆపరేటర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th ఇంటర్ ఐటీఐ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఈ యొక్క కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,000 నుంచి 14,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నాయుడుపేటలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఏజ్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే అపచి ఫుట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి వర్కర్స్, అసిస్టెంట్, సూపర్వైజర్, ఎనీ అబోవ్ లెవెల్ జాబ్ రోల్స్ని అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసి 5th to ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు 5th, 6th, 7th, సో చాలామంది అయితే మేము 10th ఫెయిల్ అయ్యాము, సో మేము 10th ఎగ్జామ్స్ కూడా రాయలేదు అని అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు కదా. సో వాళ్ళైతే ఈ యొక్క కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో ఇక్కడ 5th క్వాలిఫికేషన్ అని చెప్పారు కాబట్టి సో మీరు 10th వరకు చదివారు కాబట్టి సో ఖచ్చితంగా అయితే మీరు యొక్క కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో 5th to ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,000 నుంచి 12,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సూళ్ళూరుపేటలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఏజ్ వచ్చేసి 18 to 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే హీరో మోటోక్రాఫ్ట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి టెక్నీషియన్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఐటీఐ క్వాలిఫికేషన్, సో ఐటీఐలో మీకు ఏ ట్రేడ్లో క్వాలిఫికేషన్ కూడా ఎలిజిబుల్ అనమాట. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 12,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శ్రీ సిటీలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. ఓన్లీ మెల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఏజ్ వచ్చేసి 18 to 22 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఐసిస్ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి నేమ్ ట్రైనీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా మెకానికల్ క్వాలిఫికేషన్ వాళ్ళు, సో అండ్ అలాగే బీటెక్లో మెకానికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే శాలరీ కనుక చూసుకున్నట్టయితే మీకు పర్ మంత్కి స్టైపెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 10,000 పర్ మంత్ అయితే శాలరీ అయితే ఉంటుంది. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శ్రీ సిటీలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. ఓన్లీ మెల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. సో ఏజ్ వచ్చేసి 18 to 22 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి మొబైల్ అసెంబ్లర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఈ యొక్క కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,500 రూపీస్ పర్ మంత్ శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక శాలరీతో పాటు మనకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శ్రీ సిటీలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. 18 to 27 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే అమర్రాసా బ్యాటరీస్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి టెక్నీషియన్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో 10th ఇంటర్ ఐటీఐ, సో ఐటీఐలో ఎనీ ట్రేడ్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,000 నుంచి 15,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చిత్తూరులో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. ఓన్లీ మెల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. సో 18 to 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట.
నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే హెట్రోడ్రగ్స్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే క్యూఏ, క్యూసీ, ఆర్ఎండి డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఫిట్టర్ అండ్ డిప్లొమాలో వచ్చేసి మీకు మెకానికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ కనుక చూసుకున్నట్టయితే 2018 టు 2021 ఇయర్స్లో పాస్ అయిన వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్స్తో. అండ్ అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, బీఏ, ఎంఎస్సీ, బీ ఫార్మసీ. సో మన రీసెంట్గా అయితే నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం జరిగింది. సో బీ ఫార్మసీ క్వాలిఫికేషన్స్తో జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో బీ ఫార్మసీ వాళ్ళు కూడా ఈ యొక్క హెట్రోరాక్స్ కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ కనుక చూసుకుంటే 2015 టు 2020 ఇయర్స్లో పాస్ అయిన వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,000 నుంచి 15,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హైదరాబాద్లో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 18 టు 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే హుండై మొబిస్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి మెచన్ ఆపరేటర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఐటీఐ అండ్ డిప్లొమా క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో 12,000 అండ్ అబోవ్ శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అనంతపురంలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 19 టు 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే టాటా స్టీల్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి మెచన్ ఆపరేటర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 12,000 నుంచి 15,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సూలూరుపేటలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 18 టు 26 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అపోలో ఫార్మసీ అనమాట. సో ఇందులో వచ్చేసి ఫార్మసిస్ట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇందులో వచ్చేసి ఇంటర్, డిగ్రీ, బీ ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో 2 కంపెనీస్కి అయితే ఈ యొక్క బీ ఫార్మసీ వాళ్ళైతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు కాబట్టి. సో ఎవరైతే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేశారో సో బీ ఫార్మసీ గురించి, సో ఇక బీ ఫార్మసీ క్వాలిఫికేషన్ మీద ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో వాళ్ళైతే ఈ యొక్క 2 కంపెనీస్కి అయితే మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,000 నుంచి 15,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెల్లూరులో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 18 టు 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి డెలివరీ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో 10th టు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో 10th, ఇంటర్, డిగ్రీ. సో ఇక్కడ డిగ్రీలో స్పెషలైజేషన్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్ ఉన్నా కూడా ఈ యొక్క కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. అండ్ అలాగే శాలరీ కనుక చూసుకున్నట్టయితే 12,000 నుంచి 14,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెల్లూరులో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 18 టు 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే జెడ్టీటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి ట్రైనీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 12 టు 13,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శ్రీ సిటీలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 18 టు 26 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బజాజ్ క్యాపిటల్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి క్లయింట్ రిలేషన్షిప్ ఆఫీసర్, క్లయింట్ కేర్ ఎగ్జిక్యూటివ్, ఎస్ఆర్ డేటా సోర్సింగ్ ఆఫీసర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ వచ్చేసి 2020 నుంచి 2021 ఇయర్స్లో పాస్ అయిన వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో 10,000 నుంచి 14,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో ఈ యొక్క శాలరీతో పాటు ఈఎస్ఐ, పిఎఫ్, టీఏ, ఇన్సెంటివ్స్ అండ్ బోనస్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెల్లూరులో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. 19 టు 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి ఫీల్డ్ సేల్స్ ప్రమోటర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th టు డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో 10th, ఇంటర్, డిగ్రీ. సో డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా ఎలిజిబుల్ అనమాట. 13,000 నుంచి 14,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెల్లూరులో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 18 టు 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే మెడికవర్ హాస్పిటల్స్ కంపెనీ అనమాట. సో ఇందులో నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే మెడికవర్ హాస్పిటల్. సో ఇందులో వచ్చేసి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్. 13 నుంచి 18,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆల్ మండల్స్ ఫ్రమ్ నెల్లూరు. సో నెల్లూరులో ఉండేటువంటి అన్ని మండల్స్లోనూ జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 18 టు 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఇన్నోవా సోర్సెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, మిస్ ఎగ్జిక్యూటివ్, టీమ్ లీడర్, బ్యాక్ అండ్ లీకాలర్, యూనిట్ మేనేజర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్ టు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో ఇంటర్ తర్వాత
సో ఇంటర్ క్వాలిఫికేషన్ అండ్ అలాగే ఇంటర్ తర్వాత డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా ఎలిజిబుల్ అనమాట. 15,000 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెల్లూరులో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే టాటా స్కై కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి సేల్స్ ప్రమోటర్స్ అండ్ అలాగే టీమ్ లీడర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్ టు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. 10,000 నుంచి 20,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కావలి, నెల్లూరు టౌన్, గూడూరు, ఆత్మకూరు, సూళ్ళూరుపేటలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఫోన్పే కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ టు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. బెనిఫిట్స్ టు గెయిన్ అప్ టు 30,000 పర్ మంత్. సో మీకు 30,000 వరకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది పర్ మంత్కి. సో 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెల్లూరు అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. మెల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో దీనికి వచ్చేసి స్పెసిఫిక్గా ఏజ్ అయితే మెన్షన్ చేయలేదు. సో ఎవరైనా ఈ యొక్క ఏ ఏజ్ వాళ్ళైనా ఈ యొక్క కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే కోలా ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, సేల్స్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్, డిప్లొమో, గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో 10,208 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెల్లూరు అలాగే వెంకటగిరిలో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 19 to 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే నెవ్యూ మెడికమెంట్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎనీ డిగ్రీ విత్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. సో మీకు ఇంగ్లీష్ అయితే ఫ్లూయెన్సీగా ఉండాలి. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ అక్కడ పర్లేదు, ఆ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. 20,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ప్లస్ ఇన్సెంటివ్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏపీ టీఎస్లో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో ఏపీలో మీకు ఎక్కడైనా జాబ్ లొకేషన్ ఉండొచ్చు, లేదా టీఎస్లో మీకు ఎక్కడైనా, తెలంగాణలో మీకు ఎక్కడైనా జాబ్ లొకేషన్ అయితే ఉండొచ్చు అనమాట. సో ఓన్లీ మెల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 18 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. సో ఇందులో వచ్చేసి రిలేషన్షిప్ ఆఫీసర్, సర్వీస్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th to డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో 12,000 నుంచి 15,000 పర్ మంత్ శాలరీతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెల్లూరు అర్బన్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 18 to 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి శ్రీజా మహిళ మిల్క్. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే శ్రీజా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్. సో ఈ కంపెనీ నేమ్ అనమాట ఇది. సో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 12,000 పర్ మంత్ శాలరీతో పాటు మీకు పిఎఫ్, ఈఎస్ఐ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ అలాగే వెహికల్ మెయింటెనెన్స్ 5,500 రూపీస్ పర్ మంత్ అయితే ఉంటుందన్నమాట. వెహికల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేసి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో నెల్లూరులో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. 18 to 29 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనమాట. సో మనం ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అంటే సో మనము ఏపీఎస్ఎస్టీసీలో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో డిస్క్రిప్షన్లో నేను ఈ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు మీ మొబైల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ అభయాంజనేయ స్వామి టెంపుల్, వెంకట్రావుపల్లి, ఆత్మకూరు, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 13th October 2021 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏపీఎస్ఎస్టీసీలో రిజిస్ట్రేషన్ చేసుకుని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ క్యారీ రెజ్యూమ్, సర్టిఫికేట్, జెరాక్స్, ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే ఇప్పుడు COVID-19 ప్రోటోకాల్స్ కూడా మీరు స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. షుడ్ క్యారీ మాస్క్ అండ్ శానిటైజర్. సో మాస్క్ అండ్ శానిటైజర్ కూడా మీరు కంపల్సరీగా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే సో ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఏపీఎస్ఎస్టీసీ నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసి జాబ్ ఫైర్ అనమాట. సో చాలా కంపెనీస్ అయితే వస్తాయి ఇక్కడికి. ఒకే చోట 1,040 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నాయి కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.